మనకి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ అలాగే పుతిన్కి మధ్య మరి మీటింగ్ అయితే జరగబోతా ఉంది కదా. ఇది వచ్చేసరికి అలాస్కాలో జరిగిద్ది అనమాట. అయితే మరి అలాస్కాలో ఎందుకు అనేది మీ అందరూ తెలుసు. అక్కడైతే ఇంటర్నేషనల్ కోర్టు ఏదైతే అతన్ని అరెస్ట్ వారెంట్ జారీ చేసిందో, సో అక్కడ అలాస్కాలో అయితే అది పనిచేయదు. సో అందుకని చెప్పేసి ఇప్పుడు అలాస్కాలో అయితే వీళ్ళిద్దరు భేటీ అవ్వబోతున్నారు. సో మరి ఈ భేటీలో ఏం మాట్లాడుకుంటారు భయ్య అంటే, మనకు తెలిసిందే కదా, ఇండియా మీద టారిఫ్లు 50% వేయటం. సో దాని గురించి ప్రస్తావన వచ్చింది. దాని తర్వాత వచ్చేసరికి వాళ్ళిద్దరి మధ్య ఏదైతే ట్రేడ్ ఉందో, సో మరి దాన్ని బలోపేతం చేసుకోవడానికి సో అదొక అంశం వచ్చింది. సో ఇంకా మెయిన్ అంశం ఏదైనా ఉందంటే అది ఉక్రెయిన్ రష్యా వార్. ఈ రెండింటి మీదే మెయిన్ చర్చ జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. అయితే మరి ఈ చర్చ ఓకే సఫలం అయితే బాగానే ఉంటుంది. ఒకవేళ కనుక ఈ చర్చ విఫలమైందంటే మరి ఇండియా మీద ఇంకా ఎక్కువ టారిఫ్లు పడే ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి ఒక న్యూస్ వచ్చిందనమాట. అయితే ఇది పక్కన పెడితే మరి డొనాల్డ్ ట్రంప్ దీనికి ముందు ఏం మాట్లాడాడు తెలుసా? డొనాల్డ్ ట్రంప్ ఒకటే చెప్తున్నాడు. సో మేము ఏదైతే ఇండియా మీద 50% టారిఫ్ వేసామో అది రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయనీయకుండా చేసింది. సో దీనివల్లే మరి పుతిన్ మా దగ్గరకు వచ్చి మాట్లాడడానికి చూస్తున్నాడు. సో లేదు అంటే మరి వచ్చేవాడు కాదు. సో ఏదైనా సరే మేము ఒక డెసిషన్ తీసుకున్నామంటే ఖచ్చితంగా దానికి ఏదో ఒక ప్రభావం ఉండిద్ది. సో ఇప్పుడు కూడా అదే ప్రభావం పడింది రష్యా మీద అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. సో అయితే ఏదైనా సరే మరి ఈరోజు ఈ మీటింగ్లో ఏం తెలియద్ది అనేది సో చూద్దాం. తర్వాత వచ్చి కంప్లీట్ అయిన తర్వాత దీని గురించి మళ్ళీ ఒక వీడియోలో మాట్లాడదాం.